నిలబడుతున్నారు. మన దైవదాసులు వచ్చి వాక్యాన్ని చదువుతారు. Good evening, friends. స్నేహితులారా, సాయం వందనము. If you got your Bibles with you, turn with me to the book of 2 Peter chapter 1. పరిశుద్ధ గ్రంథములు కనుక మీరు కలిగి ఉన్నట్టయితే నాతో కలిసి పేతురు రాసినటువంటి 2వ పత్రిక వైపు మనం మళ్ళుదాం. We would like to read from chapter 1. మొదటి అధ్యాయంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదవగోరుతున్నాను. 2 Peter chapter 1. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము And first 3 verses. మొదటి 3 వచనాలని చదువుకుందాము. Request Brother Joe to go ahead. సహోదరుడు ముందుకు కొనసాగాల్సిందిగా కోరుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గురించినట్టు మన ప్రభు అయిన యేసును గురించినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. May the Lord bless the reading of His word. చదవబడిన తన పరిశుద్ధ లేఖనమును ప్రభువు దీవించునుగాక. Let's just bow our heart for a moment. మనం ఒక క్షణము తలలు వంచుదాము. Heavenly Father, పరమ తండ్రి, we are so grateful to you for this wonderful opportunity. ఈ అద్భుతమైన అవకాశము నిమిత్తమే మేము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము నీకు. Pray, Father, that you will take your word of life and break it to our hearts. తండ్రి, ఈ జీవవాక్యమును మీరే తీసుకుని విరిచి మా హృదయాలకు వడ్డించండి. Bless your children here, Lord. ఇక్కడ నీ బిడ్డలను దీవించండి ప్రభువా. Your servant and his family. ప్రభువా, నీ దాసుని వారి కుటుంబాన్ని కూడాను, And also my fellow brothers who are servants of God. అలాగనే నా తోటి నీ దాసులైన వారిని కూడా మీరు ఆశీర్వదించండి. I pray that this evening will be a great blessing to all of us. ఈ సాయంకాలమును మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. Now may you have preeminence amongst us. ఇప్పుడే మీరు మా మధ్యలో ఆధిపత్యం వహించండి. Take every person, every being under your control. ప్రతి వ్యక్తిని, ప్రతి సమస్తమును కూడా నీ ఆధీనంలో తీసుకుని వస్తున్నాను. Lord, we believe you are here, Lord. ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నావని మేము నమ్ముతున్నాం ప్రభువా. And we realize that without you we cannot do anything. మీరు లేకోకుండా మేము ఏమీ చేయజాలమని మేము గ్రహించుచు ఉన్నాము. So I pray and give this service into your hands. ప్రభువా, మరి ఈ ఆరాధన నీ చేతికి అప్పగించుకొని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. We ask this in the name of our Lord Jesus Christ. ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము అడిగి వేడుకుంటూ And ఉన్నాము. all the saints said amen. పరిశుద్ధులందరూ కలిసి ఆమేన్ చెప్తాము. ఆమేన్. Amen. God bless you this evening. సాయంకాలం వేళ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you very much. You all may can take your seats. చాలా వందనాలండి మీకు. మీరందరూ కూడా కూర్చోవచ్చును. I'd like to greet every one of you in the wonderful name of our Lord Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్యకరమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. I thank the Lord for this wonderful opportunity. ఈ అద్భుతకరమైన అవకాశం కొరకే ప్రభువుకు నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Also to my precious brother Anand. అలాగనే నా ప్రశస్తమైన సహోదరుడు ఆనంద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Thank you for his kind invitation. మరి దయతో కూడినటువంటి వారి ఆహ్వానం బట్టి వారికి చాలా వందనాలు. I never expected to be here this evening. ఈ సాయంకాలం ఇలా ఉంటానని నేను ఇప్పుడు ఊహించలేదు. Because we came for some other purpose, other place. కారణం ఏంటంటే మేము వేరొక స్థలంలో ఆరాధన కొరకు మేము వేరే ఉద్దేశం కొరకు వచ్చి ఉన్నాము. At Brother Karun's place. మరి సహోదరుడు కరుణ్ గారి యొక్క సంఘంలో, వారి స్థలంలో. But I thank the Lord that how things work out, and I'm glad that we are here. చూడండి, దేవుడు తన కార్యములు ఎలా జరిగిస్తాడో దాని కొరకై ఆయన మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చాడు. దానికి నేను దేవునికి వందనస్తున్నానే ఉన్నాను. I remember preaching in this assembly many years ago. అనేక సంవత్సరాల క్రితము ఇక్కడ సంఘములో నేను ప్రసంగించినది నాకు జ్ఞాపకం ఉన్నది. When Pastor Peter was alive. మరి సహోదరుడు సేవకులు పీటర్ గారు, పేతురు గారు సజీవులుగా ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు. And we had a wonderful time in the Lord. ఆ ప్రభువులో మేమందరము గొప్ప సమయాన్ని మేము గడిపి ఉంటిమి. I know Brother Anand from many years. సహోదరుడు ఆనంద్ గారు మాకు అనేక సంవత్సరాల నుండి పరిచయస్తులు. We have been brothers and friends since many అనేక సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా మేము సహోదరులము అలాగే స్నేహితులం కూడా అయి ఉన్నాము.
thank God for my brother. నా సహోదరుని బట్టి నేను దేవునికి ఎంతో వందనస్తుడనై I ఉన్నాను. pray that God will richly bless him and this ministry. దేవుడు వారిని ఈ పరిచర్య అంతటి కూడా సమృద్ధిగా విస్తారంగా దీవించాలనేది నా ప్రార్థన. I asked him, how much time do we నేను have? అడిగాను ఎంత సమయం మేము కలిగి ఉండవచ్చును అని. He said, up to you, Anna, whatever. వారు అన్నారు, అన్న మీ నడిపింపుని బట్టి ఏదైనా సరే అన్నారు. So we will wait on the Holy Ghost tonight. మరి రాత్రి కాలము మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడదాం. I believe you're all very hungry and ready for the word of God. మీరందరూ కూడా దేవుని వాక్యం కొరకు ఆసక్తి ఆకలితో ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. Amen. ఆమేన్. I pray that God would give your heart's desire tonight. ఈ రాత్రి కాలము దేవుడు మీ హృదయ వాంఛను తీర్చాలని నా ప్రార్థన అయి ఉన్నది. We are here to just lift up his holy name. మనమందరం ఇక్కడ ఆయన పరిశుద్ధ నామాన్ని హెచ్చించుటకు మాత్రమే మేము ఇక్కడ ఉన్నాము. And I pray that he receives all glory and honor to his holy name. మరి ఆయన మాత్రమే తన పరిశుద్ధ నామమునకు సమస్త మహిమను ఘనతను ఆయన స్వీకరిస్తాడని నేను తలచుచూ ఉన్నాను. It's wonderful to be a servant of God. మరి ఒక దైవ సేవకుడుగా ఉండమని ఒక అద్భుతమైన విషయం అయి ఉన్నది. And the most wonderful thing is to serve him. మరి అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన్ని సేవించటం అయి ఉన్నది. Praise the Lord. దేవునికి స్తుతి That's కలుగును our గాక. purpose in our lives. మరి జీవితంలో ఉన్న ఉద్దేశం అదొకటే అయి ఉన్నది. And I would like to admit in front of you all మీ అందరి ముందు నేను ఒక విషయాన్ని అంగీకరించాలి, ఒప్పుకోవాలనుకుంటున్నాను. that I am least of every one of you. అదేంటంటే మీ అందరికంటే కూడా నేను కడసారి వాడిని, అల్పుడును అని. Sinners saved by the grace of God. దేవుని కృపచేత కేవలం రక్షించబడిన పాపినై ఉన్నాను. And I truly believe in the grace of our Lord Jesus మన Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప యందు నేను నిశ్చయముగా నమ్మిక ఉంచి ఉన్నాను. And I thank God for the prophet and the message of this day. మరి ఈ దినము కొరకైన ప్రవక్తను బట్టి మనకి ఇవ్వబడిన వర్తమానము లేదా ఆ వాక్యము కొరకైన దేవునికి వందనస్తుడనై ఉన్నాను. Moreover, అంతకంటే మిక్కిలి for opening my eyes to see this wonderful word. మరి ఈ వాక్యమును లేదా దానిలో ఉన్న గొప్ప విషయాలను చూచుట కొరకై ఆయన నా నేత్రములు తెరిచినందుకే నేను దేవునికి వందనస్తుడనై ఉన్నాను. Because it's the grace of God upon ఎందుకంటే us. ఇదంతా కూడా కేవలం మన మీద దేవుడు చూపిన కృప అయి ఉన్నది. I'm very happy to see every one of you. మీ అందరిని చూచడం బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. We will go to our text tonight. ఈ రాత్రి కాలము మన ప్రసంగ అంశంలోకి వెళ్దాము. And my title today is Called Us to Glory and Virtue. మహిమకును గుణాతిశయమునకును ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. I believe that we are called by the Lord Jesus Christ. మరి నేను నమ్ముతున్న మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత మనం పిలువబడ్డాము. And we have been chosen by him before the foundation of the జగత్తు world. పునాదికి వేయబడక మునిపే మనం ఆయన చేత ఎన్నిక చేయబడిన వారము. I remember Brother Branham speaks in the 7th seal book. మరి నాకు గుర్తున్నది సహోదరుడు బ్రెనమ్ గారు 7 ముద్రల ఆ వర్తమానంలో బోధిస్తూ He chosen us before the foundation of the world. ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడ మునిపే ఎన్నిక చేసుకుని ఉన్నాడు And అని. he wrote our names in the Lamb's book of life. అంతేకాదు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేరు వ్రాసి పెట్టాడని చెప్పాడు. And he sealed our names by the blood of the Lamb. గొర్రెపిల్ల రక్తము చేత ఆ యొక్క పుస్తకమును గ్రంథమును ఆయన ముద్రించి ఉన్నాడు. And the Lamb of God was slain before the foundation of the world in the mind of God. మరి దేవుని యొక్క గొర్రెపిల్ల దేవుని యొక్క మనసులో జగత్తు పునాది వేయబడంపై అది వధింపబడి ఉన్నది. What happened 2023 years ago 2023 సంవత్సరాల క్రితం సంభవించింది ఏమనగా was happening that happened before the foundation of the world. ఆ జగత్తు పునాది వేయబడం ముందు దేవుని మనసులో ఏదైతే జరిగి ఉండనో అది నెరవేర్పులోకి వచ్చి ఉండెను. And I thank God that he came himself in the form of a man or a human being. మరి into this దేవుడే earth. దేవుడే మానవ రూపంలో నరావతారిగా ఈ భూమికి వచ్చినందుకే నేను దేవునికి వందనస్తుడనై ఉంటూ ఉన్నాను. And we got so many things to learn from his life. మరి ఆయన జీవితం ద్వారా నేర్చుకోవడానికి అనేక విషయాలు మనం కలిగి ఉన్నాం. Now the text that we have read, మనం చదివినటువంటి ఈ వాక్య భాగములో Peter writes to the believers there. మరి పేతురు గారు అక్కడ విశ్వాసులను ఉద్దేశించి వ్రాస్తూ ఉన్నాడు. And he's speaking about great Christian virtues. మరి క్రైస్తవుల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు కావాల్సిన గొప్ప గుణాతిశయములు లేకపోతే గుణశీలముల గురించి వ్రాస్తూ ఉన్నారు. So it is very important for us to know, to understand the scripture. మరి మనము దేవుని వాక్యమును సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మనం గ్రహించాలి. And not only that, అంత మాత్రమే కాదు, for a purpose God has called us. మరి దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశము, And we need to recognize that purpose. ఆ ఉద్దేశమును మనము ఎరగవలసిన వారమై గుర్తించవలసిన వారమై We ఉన్నాం. have to know that purpose in our lives. మన జీవితంలో ఉన్న ఉద్దేశమును మనం గుర్తించవలసిన
వారమై ఉన్నాం. Now Simon Peter, a servant and an apostle of Jesus Christ, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు is writing to the people that have obtained like precious faith with us. మన వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. Through the righteousness of God and our Savior Jesus Christ. యేసుక్రీస్తు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. And he says, grace and peace be multiplied unto you through the knowledge of God and of all and Jesus our Lord. భక్తికి Grace and peace be Yes. multiplied. ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. And verse 3 says, 3వ వచనం అంటే తెలుగులో 2వ వచనం ఉంటుంది. according as his divine power తన మహిమను బట్టి hath given unto us all things that pertain unto life and godliness. క్షమించండి, మనలను దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్న దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తునందు గూర్చినట్టు అనుభవ జ్ఞానం వల్ల మీ కృపయు సమాధానం విస్తరించును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. Now ఇప్పుడు for our godliness చూడండి, మన యొక్క దైవ భక్తికి and the things that pertain to our life, మన జీవమునకు సంబంధించిన వాటికి we need to focus on these two ఈ things. 2 విషయాల మీద మనం దృష్టి పెట్టవలసి ఉన్నది. By his divine power తన యొక్క దైవ శక్తి ద్వారా he hath given unto us all things. సమస్తమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. When it says all things, everything is included. ఈ అన్ని సమస్తము అనగా ప్రతిదీ కూడా అందులో మిళితమై ఉన్నది. That pertain to life and godliness. అది ఏమిటనగా జీవమునకును దైవ భక్తికిని కావలసి ఉన్నవి. And that has been given by the knowledge of him that had called us to glory and virtue. మనలను తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా. See, the one who called us, చూడండి, మనల్ని పిలిచిన వాడు through his knowledge, తన ఆ అనుభవ జ్ఞానము ద్వారా all these things have been given to us. ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడి ఉన్నవి. Because the one who called us, ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు he knows what he needs for the life and godliness. మరి దైవ భక్తికిని జీవమునకును ఏవేవి అవసరమై ఉన్నాయో ఆయన ఎరిగి ఉన్నాడు. And that's why he has given us all things through the power of God. అందుకనే దేవుని యొక్క శక్తి ద్వారా సమస్తమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. Then we cannot escape this thing. కాబట్టి ఈ విషయాల్ని మనము తప్పించుకోవడానికి వీలు We లేదు. cannot say we don't know. మాకు తెలియదు అని చెప్పడానికి వీలు లేదు. We cannot say we didn't receive it. మాకు మేము పొందుకోలేదండి అని చెప్పడానికి వీలు లేదు. Because God is a God of giver of good things. ఎందుకంటే దేవుడు సమస్తమును మేలైన వాటిని అనుగ్రహించువాడై ఉన్నాడు. Every good gift comes from above, the Bible ప్రతి says. మంచి ఈవియు ప్రతి వరమును ఆ పైనున్న దేవుని నుండి వచ్చి ఉన్నాయి. So according to the scriptures here, కాబట్టి ఇక్కడ ఉన్న లేఖనాన్ని బట్టి to we as a bride of Jesus Christ, యేసు క్రీస్తు యొక్క వధువుగా ఉన్న మనకు, or the wife of Jesus Christ, లేదా యేసు క్రీస్తు భార్యగా ఉన్న మనకు, now this has been done through the divine power of God ఇది దేవుని యొక్క దైవ శక్తిని బట్టి మనకు అనుగ్రహింపబడి and ఉన్నవి. by the knowledge of God. అలాగునే దేవుని యొక్క జ్ఞాన మూలముగా Because అనుగ్రహింపబడినవి. God has chosen us. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నిక చేసుకొని We ఉన్నాడు. have not chosen God, మనము దేవుణ్ణి ఎన్నిక చేసుకోలేదు, but he chose us. కానీ ఆయనే మనల్ని ఎన్నిక We చేసుకున్నాడు. never knew him, ఆయన మన ఎన్నడూ ఎరిగిన వారము but కాము, he knew us. కానీ ఆయనే మనల్ని ఎరిగి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. It was not our desire to be a Christian, మనం క్రైస్తవులుగా ఉండాలని మన వాంఛ, మన కోరిక కాదు, but it was his desire. కానీ అది మనము క్రైస్తవులుగా ఉండాలని ఆయన కోరిక అయి ఉన్నది. It was his foreknowledge, అది ఆయన ముందు జ్ఞానం అయి ఉన్నది. and he knew us before anything that was ever formed. మరి ఏది కూడా లేనప్పుడే, ఆ ఆలోచన అనేది లేనప్పుడే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. My brothers, my నా sisters, సహోదరి సహోదరులారా, I want you to understand మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలని that the కోరుతున్నాను. Lord Jesus has called us to glory and virtue. మన ప్రభువైన యేసుక్రీస్తు తన మహిమకును తన యొక్క గుణాతిశయమునకు మనల్ని పిలిచి ఉన్నాడు. What is virtue means? మీరు గుణాతిశయము అనగా ఏమిటి? A prophet in the message stature of a perfect man. మరి ఒక పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు. He says virtue means strength and power. ఓ, మరి గుణాతిశయం అనగా శక్తియు మరియు
బలము అయి ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's what he says. అదే ఆయన చెప్పి ఉన్నాడు. Now these things have been given to us by the divine power of God. దేవుని యొక్క దైవిక శక్తి చేత ఇవన్నీ మనకు అనుగ్రహింపబడి ఉన్నాయి. To fulfill the spiritual life. ఎందుకనగా ఆత్మీయమైన జీవమును అది సంపూర్ణం చేయడానికి, అది నెరవేర్చడానికి, To fulfill the word of God. దేవుని వాక్యమును నెరవేర్చుట కొరకు. And all these things are given to us as a gift from Almighty God. సర్వశక్తుడైన దేవుని ద్వారా ఇవన్నీ కూడా మనకు ఒక బహుమానముగా లేదా ఒక వరముగా ఇవ్వబడి The ఉన్నాయి. Lord has called us to glory. మరి దేవుడు తన మహిమకు మనల్ని పిలిచి ఉన్నాడు. And to this very same virtue. మరి అదే ఆయన కలిగి ఉన్నటువంటి ఆ గుణాతిశయము కొరకు పిలిచాడు. If the Lord Jesus Christ had the virtue, మరి ప్రభువైన యేసు క్రీస్తు గుణాతిశయమును లేదా సద్గుణశీలమును కలిగి ఉన్నట్టయితే, గుణశీలము కలిగి ఉన్నట్టయితే, and because we are his body of bride, మనము ఆయన వధువు లేదా ఆయన యొక్క శరీరం అయి ఉన్నప్పుడు we are the continuation of Christ. క్రీస్తు యొక్క కొనసాగింపే మనమై ఉన్నాము. We are continuing his word. ఆయన యొక్క వాక్యం యొక్క కొనసాగింపు మనమై ఉన్నాము. Not only we are continuing his word, ఆయన వాక్యమును ఆయన క్రియలు కొనసాగించేవారు మాత్రమే కాదు గాని we have become part of the word. మనము దేవుని వాక్యములో ఒక భాగమై ఉన్నాము. We are the word, and the word is we are. మనము వాక్యమై ఉన్నాము, వాక్యమే మనమై ఉన్నాము. Then we must have the same virtue. అప్పుడు మనము అలాంటి సమానమైనటువంటి సద్గుణము లేదా గుణశీలమును కలిగి ఉండాలి. Praise the Lord. దేవునికి The స్తోత్రం. same virtue that he has. ఆయన ఏ గుణశీలమును కలిగి ఉన్నాడో We need to have the same virtue అదే today. గుణశీలమును మనము కూడా కలిగి ఉండవలసి ఉన్నది. Because we are part of this word. ఎందుకంటే ఈ వాక్యములో మనం ఒక భాగమై ఉన్నాము We గనుక, are part of his body. ఆయన శరీరంలో మనం ఒక అవయవమై ఉన్నాము And గనుక, every one of us is a member of that మరి body. మనలో ప్రతి ఒక్కరు కూడా శరీరములో ఒక్కొక్క అవయవములమై ఉన్నాము. We are spirit of his spirit. మనము ఆయన ఆత్మలో ఆత్మయై ఉన్నాము. And we are soul of his soul. ఆయన ప్రాణములో ఒక ప్రాణమై ఉన్నాము. Praise the Lord. దేవునికి స్తోత్రం. It is wonderful to serve our Lord. మన ప్రభువును ఆరాధించడం, సేవించడం అనేది ఎంతో అద్భుతమైన In విషయమైనది. the message, Jesus Christ is the same yesterday, today, and forever. యేసు క్రీస్తు నిన్న నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు వర్తమానంలో. Our prophet said, మన ప్రవక్త అంటాడు, do you believe he had compassion? ఆయన జాలి గలవాడై ఉన్నాడు, కనికరం గలవాడై ఉన్నాడు, మీరు నమ్ముతున్నారా? Now I would just want to get you caught in a little trap ఆయన here. అంటున్నాడు, మీరు ఒక చిన్న చిక్కులో ఒక చిక్కులో చిక్కుపడాలని కోరుతున్నాను. And he says, so be careful. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. See, Jesus was full of love. యేసు సంపూర్ణమైన ప్రేమ గలవాడై ఉన్నాడు. He was full of virtue. ఆయన సంపూర్ణమైన గుణశీలం గలవాడై ఉన్నాడు. Do you believe it? దాన్ని మీరు నమ్ముతున్నారా? Jesus was full of love. ఓ యేసు సంపూర్ణమైన ప్రేమతో నిన్నవాడై ఉన్నాడు. Grace and truth came through Jesus Christ. మరి కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారానే వచ్చి The ఉన్నది. law came through Moses. మరి ధర్మశాస్త్రం అయితే మోషే ద్వారా వచ్చింది. God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Do you believe Jesus was full of love? యేసుక్రీస్తు ప్రేమతో సంపూర్ణంగా నిండి ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? Was he full of compassion? మరి ఆయన సంపూర్ణమైన జాలితో నింపబడి ఉన్నాడని నమ్ముతున్నారా? You believe that he was full of virtue? ఆయన సమస్తమైన గుణశీలము గలవాడని నమ్ముతున్నారా? But he says, ఆయన అంటున్నాడు, he only had virtue to those who believed he had it. ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గుణశీలము లేదా ఆ యొక్క గుణాతిశయం అనేది ఆయన యందు విశ్వాసముంచు వారికి మాత్రమే, వారి పట్ల మాత్రమే కలిగి ఉన్నాడు. Kado. Believe in him. The people who believed that he had the virtue in him, Yes. to them, he revealed himself that ఎవరైతే ఆయనలో గుణశీలములు కలిగి ఉన్నాడు, గుణాతిశయములు కలిగి ఉన్నాడని విశ్వసించారో వారికి మాత్రమే తన ప్రభావమును ఆయన కనపరిచాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. only they know that he had virtue. ఆయనలో మరి ప్రభావం ఉన్నది లేదా గుణశీలం గల వాడని వారు మాత్రమే ఎరిగి ఉన్నారు. Remember, Jesus was full of love. మరి చూడండి, యేసుక్రీస్తు ప్రేమతో నింపబడిన వాడై ఉన్నాడు. Full of compassion. ఆయన సమస్తమైన జాలుతో నింపబడి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He was full of virtue. ఆయన సమస్తమైన ప్రభావముతో నింపబడి ఉన్నాడు. The question is, are we full of love? అయితే ప్రశ్న ఏంటంటే, మనము ప్రేమతో సంపూర్ణంగా నింపబడి ఉన్నామా? Do we have full of compassion? మనము సంపూర్ణమైన జాలి కనికరం గల వారమై ఉన్నామా? వాత్సల్యత కలిగి ఉన్నామా? Do we have compassion on people? మరి ప్రజల మీద మనం వాత్సల్యం గల వారముగా ఉన్నామా? Always remember, my sisters. నా సహోదరి సహోదరులను గుర్తుపెట్టుకోనండి. Remember, his compassion is new to us every day. ఓ ఆయన యొక్క వాత్సల్యము దినదినము మన యెడల నూతనముగా ఉన్నది. My brothers,
నా సహోదరులారా, His compassion is new every ఆయన morning. వాత్సల్యము ప్రతి ఉదయం అనేలా నూతనముగా పుట్టుచున్నది. But the thing is, కానీ విషయం ఏంటంటే, do we have compassion on people? మరి ప్రజల మీద మనకు వాత్సల్యత ఉన్నదా? Do we show love for the people? మనం ప్రజల పట్ల ప్రేమను చూపించుచున్నామా? Are we full of virtue today? మనం ఈ రోజు ప్రభావము లేదా గుణశీలముతో నింపబడి ఉన్నామా? We are called to glory and virtue. మనము మహిమకును ఆయన గుణాతిశయమునకు మనం పిలువబడి ఉన్నాము. Brother Branham speaks here. ఓ సహోదరుడు బ్రహ్నం గారు మాట్లాడుతూ అంటున్నాడు, The woman who touched his garment, ఆయన వస్త్రపు చెంగును ముట్టిన ఆ సహోదరి స్త్రీ she got healed. ఆమె స్వస్థత పొందుకున్నది. But the Roman కానీ ఒక రోమా సైనికుడు who spit on his ఆయన face ముఖం మీద వేసిన వాడు felt no virtue. కానీ ఎలాంటి ప్రభావమును Or చూడలేకపోయాడు. hit him on his head with a stick. ఆయన కర్రతో తల మీద కొట్టాడు. Or had a rag wrapped around his ఆయన face. ముఖమును గద్దలతో చుట్టాడు. And hit him on his head with a stick. అతను కర్రతో తల మీద కొట్టి, Now you said you are a prophet. నీవు ప్రవక్తవని చెప్పుకున్నావే, Tell us who hit you. నిన్ను కొట్టిన వాడెవడో He చెప్పుమన్నాడు. didn't feel no virtue. అతనికి ఎలాంటి గుణశీలత కనబడలేదు, అని అనుభూతి చెందలేదు. He couldn't feel the power or the ఆయన యొక్క ప్రభావమును ఆయన ఏమాత్రము అనుభూతి చెందలేకపోయాడు. But the woman who believed it, కానీ ఏ స్త్రీ అయితే విశ్వసించిందో, what she believed, ఏమని విశ్వసించిందండి? if I just go and touch the hem of his garment, ఒకవేళ కనుక నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టగలిగితే I'm healed, I'll be healed, she నేను said. స్వస్థత పొందుకుంటానని విశ్వసించింది. So my brothers, my sisters, కాబట్టి సహోదరులారా సహోదరులారా, this woman ఈ స్త్రీ who was sick since last 12 years, గడిచిన 12 సంవత్సరాలుగా అనారోగ్యంతో and she బాధపడుతున్నారు. lost everything, ఆమె సమస్తమును పోగొట్టుకున్నది. but she believed one thing. కానీ ఒకటి మాత్రం విశ్వసించింది. When she touched the hem of his garment, ఏంటంటే ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు, she felt the virtue. ఆమె ఆ ప్రభావమును అనుభూతి చెందింది. That virtue came into her. ఆ ప్రభావము ఆమెలోనికి వచ్చింది. That power came into ఆ her. శక్తి ఆమెలోకి వచ్చింది. The blessings came into her. ఆశీర్వాదాలు ఆమెలోకి వచ్చాయి. Because she approached God in a right provided way. ఎందుకనగా ఆమె దేవుని చేత ఏర్పాటు చేయబడిన సరి అయిన మార్గములో లేదా విధానములో ప్రభువును సమీపించింది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Many times అనేక సార్లు we don't smack on the cheek of Jesus Christ. మనము యేసు క్రీస్తు యొక్క ముఖం మీద మనం ఏమి అపహాస్యం చేయము. No, we don't smack. ఆయన కొట్టం మనము. We don't spit on Jesus ఆ Christ. యేసు క్రీస్తు ముఖం మీద మనం ఉమ్మి వేయము. We don't try to wrap a cloth around his eyes. యేసు ప్రభు కళ్ళకు గంతలు కట్టని మనం ఎప్పుడు ప్రయత్నం చేయము. But remember, we are doing it indirectly. కానీ వాస్తవానికి అలాగనే చేస్తూ ఉన్నాము. When we talk against our brothers, మనము మన సహోదరునికి విరోధముగా మాట్లాడినప్పుడు, when we talk against our sisters, మన సహోదరికి ఎప్పుడైతే విరోధముగా మాట్లాడతామో, we magnify their mistakes. వారి తప్పులు లోపాలు ఎత్తి చూపినప్పుడు, We show their wrong things to the other people. వారి యొక్క తప్పిదములన్నీ ఇతరులకు తెలియజేసినప్పుడు, Brother, we are hitting Jesus Christ. సహోదరులారా, మనం యేసు క్రీస్తును కొడుతూ ఉన్నాము. And the people who do that, మరి ఎవరైతే ఆ పని చేస్తూ ఉన్నారో, they will never feel the virtue. వారికి ఆ ప్రభావం అనేది ఎన్నటికీ అనుభూతి చెందలేరు. They will never feel that power of virtue. ఆ ప్రభావం యొక్క శక్తిని వారు ఎన్నడూ అనుభూతి చెందలేరు. But a believer, కానీ ఒక విశ్వాసి అయితే, because he believes in the Lord Jesus ఆయన Christ, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వసించేవారు గనుక, if he touched the garments of Jesus Christ, యేసు క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టగలిగితే he will be healed. అతను స్వస్థత పొందగలడు. If they do something good for the people of God, దేవుని ప్రజలకు ఏదైనా చిన్న మేలు చేయగలిగితే they can feel the power of వారు God. దేవుని శక్తిని అనుభవించగలుగుతారు. That's why, my brothers, my sisters, అందుకని నా సహోదరులారా సహోదరులారా, if you cannot speak good about anybody, ఎవరి గురించినైనా మంచి మాట్లాడలేకపోతే don't even speak bad. మీరు చెడు కూడా మాట్లాడవద్దు. If you can't do anything good for them, వారికి మీరు ఏదైనా మేలు చేయలేకపోయినా don't సరే, do anything bad for them. కానీ వారికి చెడు మాత్రం చేయవద్దు. No, sir. లేదండి. Why? Because we are the children of Almighty God. ఎందుకనగా మనము సర్వశక్తుడైన దేవునికి పిల్లలమై ఉన్నాం. We claim to be the wife of Jesus మనము Christ. యేసు క్రీస్తు యొక్క వధువు అని చెప్పుకుంటూ ఉన్నాం. We are claiming that we are a group of believers. మనం ఒక విశ్వాసుల గుంపు అని మన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. But here the prophet is showing two different people here. యేసు దేవుని ప్రవక్త ఇక్కడ ఇద్దరు వేరు వ్యక్తులు మనకు చూపిస్తూ ఉన్నాడు. Where you take your position tonight? ఈ రోజు నువ్వు ఏ స్థానాన్ని నువ్వు తీసుకోబోతున్నావు? Will you take the place of a Roman soldier? ఈ రోమా సైనికుడి స్థానంలో నిలబడతావా? Or you will take that woman that believed in the Lord Jesus
Jesus. లేకపోతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఆ స్త్రీ స్థానంలో ఉంటావా? Remember, in whatever we do, ఓ గుర్తుంచుకొని మనం ఏది చేసినప్పటికీ, whatever we say, మనం ఏమి చెప్పినప్పటికీ, whatever we think, మనం ఏమి ఆలోచించినప్పటికీ, whatever we want to go ahead with our feet, మన యొక్క పాదములతో ఏ వైపుకు ఎటువైపు వెళ్ళాలనుకున్నప్పటికీ, remember we should go through the provided way of God. మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన మార్గములోనే వెళ్ళవలసిన వారమైన మన జ్ఞాపకం చేసుకోనండి. Our prophet says, మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు, that's the way you have got to come to. నీవు ఆయన దగ్గరికి రావలసిన విధానము అదే అయ్యున్నది. You have got to come by Jesus Christ. నీవు యేసు క్రీస్తు ద్వారానే రావాల్సి ఉన్నావు. Praise the Lord. దేవునికి స్తోత్రం. We need to come by Jesus Christ. యేసు క్రీస్తు ద్వారానే మనం రావాల్సి ఉన్నాము. How did Jesus work? యేసు క్రీస్తు ఎలా పని చేస్తాడు? How did he deal with the people? ఆయన ప్రజలతో ఎలా వ్యవహారం నేర్పాడు? Think about that prostitute woman. ఆ యొక్క జారిని వ్యభిచారంతో పట్టిన స్త్రీ విషయంలో ఆలోచించండి. When they came every one of them with the stones in their hands. ఒక రోజున వాళ్ళందరూ కూడా పురుషులందరూ కూడా చేతిలో రాళ్ళు ఎత్తుకొని వచ్చారు. And they said, this woman has been caught in the very act of adultery. ఓరంటున్నారు, యేసయ్య ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడిందండి. Our law says she has to be మన stoned. ధర్మశాస్త్రం చెప్తుంది మన రాళ్లతో కొట్టి But చంపాలని. what do you say? అయితే ఈ విషయంలో మీరేమంటారు? Praise the Lord. దేవునికి స్తోత్రం. And he just looked that down. ఆయన నేలకు తల వంచాడు. He said, sir, we want to have an వారంటున్నారు, అయ్యా word. మాకు మీ జవాబు కావాలి. What do you say about ఈ this? స్త్రీ విషయంలో మీరేం చెబుతారు? He began to write on the earth. ఆ నేల మీద రాయడం మొదలు పెట్టాడు ఆయన. Praise the Lord. దేవునికి స్తోత్రం. Then he looked up and said, ఆయన పురుషుల వైపు చూసన్నాడు, anyone among you that is without sin, మీలో పాపము లేని వాడెవడో first cast the stone at వాడు her. మొట్టమొదటి రాయి Oh, వేయమన్నాడు. brother, they found out ఓ సహోదరులారా, వారు కనుగొన్నది ఏంటంటే none of them was ఆ righteous. వచ్చిన వారిలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. None of them was holy. వారిలో ఎవడు పరిశుద్ధుడు లేడు. None of them was able. ఎవడు కూడా యోగ్యుడు లేడు అక్కడ. My brothers, my నా sisters, సహోదరులారా they సహోదరులారా, threw the stone down వారు రాళ్ళు నేల పడవేసి and left that place one after వారు the ఆ other. స్థలం ఒకరి తర్వాత ఒకరు విడిచి వెళ్ళిపోయారు. And Jesus was left with that woman. ఇప్పుడు ఆ స్త్రీ దగ్గర యేసు ప్రభు మాత్రమే And she ఉండిపోయాడు. said, woman, ఆయన అన్నాడు, where are అమ్మా, thy accusers? నీ మీద నేరం మోపిన వారు ఎక్కడ? Where are those that wanted to kill you? ఓ నిన్ను చంపాలనుకున్నారే వారు ఎక్కడ? Where are they gone? వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? Did they hurt you? వారు నీకు గాయం ఏమైనా చెప్పారా? He said, no, sir. They ఆ never మంది, did no harm అయ్యా to నాకు me. ఏ హాని చేయలేదండి He said, వారు. I will also harm you ఆయన not. అన్నాడు, నేను కూడా నీకు ఏ శిక్ష విధింపను. You go your way and sin no more. నీవు నీ మార్గములో వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకు అన్నాడు. That's how Jesus came. యేసు అలాగున వ్యవహారం చేస్తాడు. That's how Jesus dealt with the problem. మరి యేసు క్రీస్తు సమస్యల్ని ఆ విధంగా పరిష్కారం చేస్తాడు. How are we dealing today? ఈ రోజు మనం ఎలా చేస్తున్నాం? We ministers, how are we ఓ dealing? సేవకులమైన మనము సమస్యలని ఎలా మనం వ్యవహారం చేస్తున్నాం? వాడుతో Deacons, how are we dealing? పరిచారకులారా సమస్యలతో మనం ఎలా నడుచుకుంటున్నాము? Elders, how are we ఓ dealing? సంఘ పెద్దలారా పరిష్కారాన్ని ఎలా వ్యవహారం చేస్తున్న Dear విషయాలు. sisters, how are you dealing? సహోదరులారా సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా వ్యవహారం చేస్తున్నారు? I'm just giving you one small ఒక example. చిన్న ఉదాహరణ మాత్రం మీకు ఇస్తా ఉన్నాను. It may not be adultery. It may not be something else. అది వ్యభిచారం కాకపోవచ్చు, లేకపోతే పెద్ద నేరం ఏమి A కాకపోవచ్చు. small mistake. ఒక చిన్న తప్పిదమై ఉండొచ్చు. How we magnify దాన్ని it ఎంత పెద్దగా చేస్తాం చూడండి. and speak to the people మనం ప్రజలతో మాట్లాడేస్తాం. and destroy the influence of the వారి person. యొక్క ప్రభావమును లేదా వారి మంచి పేరును మనం చెడగొట్టడానికి అసలు అనకాడం అసలు. You are nothing but a murderer. నీవు నరహంతకుడు తప్ప మరొకటి కాదండి. నరహత్య చేసిన దానికంటే తక్కువ కాదు అది. You are a murderer. అసలు హంతకుడివి హంతకురాలివి. I'm sorry. నన్ను మన్నించండి. You may not expect this. దీన్ని మీరు ఊహించకపోయి ఉండొచ్చు. I was praying in my room in the afternoon. మధ్యాహ్నం వేళ నా గదిలో నేను ప్రార్థన I said, చేస్తున్నాను. Lord, give me something. ప్రభువా ఏదైనా ఇవ్వయ్యా నాకు. I'm going to stand in front of you people మీ first time. ప్రజల ముందు మీ ప్రజల ఎదుట నేను మొదటిసారిగా నిలబడబోతున్నాను. And I don't know them, Lord. వారెవరో నాకు తెలియదు ప్రభు. Except for Brother Anand. ఆనంద్ గారు తప్ప వారెవరు వేరెవరిని ఎరగరు. Because many of you might have seen me before. మరి నాకు ఇంతకు ముందు మీలో చాలా మంది నన్ను చూస్తుండొచ్చును. I don't remember you all. మిమ్మల్ని అందరూ నేను గుర్తు పెట్టుకోలేను. మా గుర్తులేరు మీకు. So, take it with a positive. కాబట్టి సానుకూలంగా
సానుకూలంగా దీన్ని స్వీకరించండి. We as the bride of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క వధువుగా ఉన్న మనం, because we are his body, మనము ఆయన యొక్క దేహమై ఉన్నాము కనుక we need to reflect his life. మనము ఆయన జీవమును ప్రతిబింబింపవలసిన వారమై We are here ఉన్నాము. to reflect his character. ఆయన యొక్క గుణ లక్షణములను మనము ప్రతిబింబింపవలసిన వారమై ఉన్నాము. Praise the Lord. దేవునికి స్తోత్రం. Let's go a little further. కొద్ది ముందుకు వెళ్దాం. And laying there in this great multitude of people, అక్కడ అనేక మంది, వేల మంది, ఆ గొప్ప జనసమూహం పడి ఉండగా, Jesus the Son of God, దేవుని కుమారుడైన యేసు full of క్రీస్తు love, సంపూర్ణ ప్రేమ గలవాడై, full of compassion, సంపూర్ణమైన వాత్సల్యత గలవాడై, full of power, సంపూర్ణమైన శక్తి అధికారం గలవాడై, moved down among those great multitudes of lame, halt, withered, lame. ఓ మరి గుడ్డివారి మధ్యను, కుంటివారును, బలహీనమైన వారు, పడి ఉన్న వారి మధ్యలో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. Brother Branham speaking about the pool of Bethesda. సహోదరుడు బ్రెనామ్ గారు ఇక్కడ బెతెస్దా కోనేరు దగ్గర సంఘటన గురించి మాట్లాడుతూ ఉన్నారు. All these hundreds of people, thousands of them, ఓ వందల కొలది, వేల కొలది ప్రజలు, because the Bible says there were great multitude. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది బహుజన సమూహం అని చెప్తుంది గనక, Praise the Lord. దేవునికి They were all waiting for the moving of the water. ఆ కోనేటిలో నీళ్లు కదిలిపబడే సమయం కొరకు అందరూ ఎదురు చూస్తూ And ఉన్నారు. this Son of God, ఈ దేవుని కుమారుడు who was full of love and compassion, సంపూర్ణమైన ప్రేమయు ఆ వాత్సల్యత గలవాడుగా, full of power and full of virtue, మరి సంపూర్ణమైనటువంటి శక్తియు ప్రభావం గలవాడుగా, he's walking amongst them, వారి మధ్యలో ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. and didn't touch one of them. ఏ ఒక్కరిని కూడా తాకలేదు. Now if he is full of love, ఆయన ఒకవేళ సంపూర్ణ ప్రేమ గలవాడైతే, if he is full of power, ఆయన సంపూర్ణమైన అధికారం, శక్తి if గలవాడైతే, he is full of compassion, ఆయన సంపూర్ణమైన వాత్సల్యత కలవాడైతే, why didn't he exercise it then? అక్కడ ఆ యొక్క సమస్త తనకున్న శక్తిని ఎందుకు ఆయన ఉపయోగించలేదు? అక్కడ Why didn't he exercise? ఎందుకు దాన్ని ఆయన కార్యసాధకం చేయలేదు? He అక్కడ could just touch and go. ఆయన తాకుతూ వెళ్ళవచ్చు. They were blind, గుడ్డివారు lame, ఉన్నారు, కుంటివారు ఉన్నారు, halt, ఓ మరి బలహీనులుగా ఉన్నవారు ఉన్నారు, many afflicted people. అనేకమైన రోగులగ్రస్తులు ఉన్నారు. We know in the Bible there is a guy from 38 years. మనకు తెలుసు అక్కడే ఒక 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు అక్కడ. 38 years. 38 సంవత్సరాల నుండి. And every time he tried to step into the pool, ఆ జలములు కదిలింపబడినప్పుడు ఆయన అడుగు పెట్టామని ప్రయత్నించిన ప్రతిసారి someone else used to come. ఎవరో ఒకరిచి ముందెళ్ళిపోతున్నారు. His ailment was since a long time. ఆయన అక్కడ అనేక దినములుగా ఉంటూ ఉన్నాడు. Brother Branham says, let's dramatize this moment. దేవుని ప్రవక్త అంటాడు, దీని ఒక చిన్న డ్రామా, నాటికల రూపంలో చూద్దామన్నాడు. There's a mother with a waterhead baby. తల వాచిపోయినటువంటి ఒక కుమార్తెని కలిగిన సహోదరి తల్లి ఉంది అక్కడ. Oh, please sir, let somebody help me to get my baby in first when the angel comes. అయ్యా, ఆ దూత వచ్చి నీళ్ళని కదిలించినప్పుడు ముందుగా నా కూతుర్ని నీళ్ళ దింపడానికి ఎవరైనా సహాయం చేయండి అని కేకలేస్తుంది. Theologians in history, థియాలజీ, ఆ యొక్క చరిత్రకారులు లేకపోతే చరిత్రలో ఉన్నటువంటి వేదాంతకర్తలు ఏమన్నారంటే, tells us that they stabbed one another. వారు ఏమంటారంటే, వారంట ఆ నీటిలో దూకడానికి పోటీ పడుతూ ఒకరినొకరు పొడుచుకున్నారు. Trying to get into the pool first. ఒకరు కంటే ఒకరి నుంచి ఒకరు అందులో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తా Now, ఉన్నారు. this is our prophet speaking. మన ప్రవక్త మాట్లాడుతున్న మాట ఇది. And here comes Emmanuel. ఇక్కడ ఇమ్మానుయేలు వస్తూ ఉన్నాడు. Garments full of virtue. సంపూర్ణమైన ప్రభావం గలవాడుగా, Garments full of virtue. మరి ప్రభావం గల వస్త్రం ధరించిన వాడై Walking amongst the people. ఆ ప్రజల మధ్యలో నడుచుకుంటూ Here వస్తున్నాడు. stood an old daddy with arthritis. ఆయన ఒక కీళ్ళబాతం గలవారు, వృద్ధులు and blind, గుడ్డివారు ఉన్నారు. saying, somebody please help me to get in. ఓ మరి లోనికి వెళ్ళడానికి సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారు అనేకులు ఉన్నారు. And Jesus passed right by them. అయితే యేసు ప్రభు వారి పక్క గుండానే వెళ్ళిపోతా ఉన్నాడు. He was full of love, power, virtue. ఆయన ప్రభావం గలవాడు, ప్రేమ గలవాడు, వాత్సల్యత గలవాడు. Now remember, Brother Branham is dramatizing this. చూడండి సహోదరుడు నాటిక రూపంలో దీన్ని మనకు వివరిస్తా ఉన్నాడు. Here stands a man lame. ఒక కుంటివాడు అక్కడ ఉన్నాడు. Here stands another one withered. ఇంకొకడు బలహీన వాడు, ఎండిపోయిన వాడుగా ఉన్నాడు. Arms and legs withered down. కాళ్ళు చేతులు వంకర తిరిగిపోయి ఉన్నాయి. He had healed withered arms. He could have healed withered hands. మరి ఆ చేతులతోనే స్వస్థత పొంది ఉండేవాడు. And Jesus, full of love and full of compassion, power, virtue, passed right by him. ప్రభావమును, ప్రేమయు, వాత్సల్యమును, శక్తియు కలిగిన యేసు ప్రభువు ఆయన దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. Not saying a word. ఒక మాట కూడా చెప్పటం లేదు. Amen. Praise the Lord. ఆమేన్. దేవునికి స్తోత్రం. Wound his way right over until he found a man laying on a pallet. ఆయన వెళుతూ ఎక్కడి వరకు అంటే
ఆ పడి ఉన్న వ్యక్తిని కనుగొనే వరకు ముందుకు వెళ్తూ ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He was laying on the ground. ఆయన నేల మీద పడి ఉన్నాడు. Who had a trouble. ఆయన ఒక కష్టము కలిగి ఉన్నాడు. He wasn't lame, he wasn't blind. సమస్య ఏంటంటే ఆయన కుంటివాడు కాదు, గుడ్డివాడు He కాదు. wasn't withered. ఆయన మరి ఎండిపోయిన నిస్సహాయతలో ఉన్నవాడు కాదు. He wasn't crippled up. ఆయన కాళ్ళు చేతులు వంకర తిరిగిన వాడు కాదు. He could walk. ఆయన నడవగలడు. He said, "Wilt thou made whole? Wilt thou be made ఓ whole?" నీవు నన్ను స్వస్థపరచగలవా? Jesus said. యేసు అంటున్నాడు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా? Never talked to them back there. మరి అక్కడ ఈ వార్త ఎలాంటి మాట He come మాట్లాడలేదు. down to this man. ఆయన వీళ్ళందరినీ విడిచిపెట్టి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. "Wilt thou be made whole?" ఆయన అంటున్నాడు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా? What did the man respond? ఈ వ్యక్తి ఎలాంటి స్పందన He చేస్తున్నాడు? said, "Sir, I have no one to put me in the pool. అయ్యా, నా నీళ్ళలో దింపడానికి నాకు ఎవడునూ లేరు. For when I am coming, నేను దిగడానికి వచ్చినప్పుడు somebody outruns him. ఎవరో నన్ను దాటుకొని పరిగెత్తుతున్నారు. Somebody gets in of him. ahead of నాకంటే him. ముందుగానే ఆ నీళ్ళలో ఎవరో దిగుతున్నారు. Brother Branham says he had a disease, not affliction. ఓ మరి దేవుని ప్రవక్త అంటాడు, ఆయనలో ఒక రోగం ఉన్నది కానీ బలహీనతలు ఉన్నాయి కానీ He had a disease, ఆయనకు ఒక రోగం ఉంది కానీ not an affliction. ఆయనకు శ్రమలు లేవంట. Like TB. అంటే ఎలాంటిది? టీబీ లేదు, Like a TB. టీబీ లాంటిది రోగం. For 38 years, 38 సంవత్సరాలుగా it was retarded. అది అలాగని పడవేసింది, ముదిరిపోయి చేసేసింది. Praise the Lord. దేవునికి స్తోత్రం. It wasn't going to kill him. ఓ అది నేను చంపదు. He had it 38 years. అది అప్పటికే 32 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. I'm coming down 1 steps ahead of me. నేను ఇంకొక అడుగు ముందుకు వస్తూ ఉన్నాను. And somebody else comes here. నేను వచ్చినప్పుడు ఎవరో ముందుకు So వచ్చేస్తున్నారు. Jesus says, "Pick up thy bed and go to thy house." అప్పుడు యేసు అన్నాడు, నీ పడక ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమన్నాడు. He never questioned Jesus. ఆయన ఎన్నడూ యేసును ప్రశ్నించలేదు. He picked up his bed and put it on his shoulder, went walking on. యేసు చెప్పగానే తన పడకని ఎత్తుకొని తన భుజం మీద పెట్టుకొని తన ఇంటికి నడుచుకుంటూ Now, వెళ్ళిపోయాడు. before Brother Branham speaks all these things, మరి సహోదరుడు బ్రహ్నాం గారు దీన్ని మాట్లాడకంటే ముందు he said, "I want to put you in a trap." ఆయన అంటాడు, మిమ్మల్ని ఒక చిక్కులో పడవేయాలి లేదా ఇరికించాలనుకుంటున్నాను So he అన్నాడు. said, "Be careful." అందుకే ఆయన అన్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. Then he starts saying all these ఈ things. విషయాలన్నీ కూడా ఆ తర్వాత చెప్పడం మొదలు పెట్టారు. Now Jesus was full of love. మరి యేసు పరిపూర్ణమైన ప్రేమతో నింపబడి ఉన్నాడు. Walked right away from the thousands of people lying there. అక్కడ పడి ఉన్న వేలాది మందిని దాటుకుంటూ వెళ్ళిపోయాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. The whole crowd was messed up with that. మరి ఆ విషయంలో గుంపంతయు కూడా కలవరంతో పడి గందరగోళంతో ఉంది. Everywhere lame, blind, withered, halt. ఎక్కడ చూసినా గుడ్డివారు, కుంటివారు, మరి అనేక రోగులతో ఉన్నవారు ఉన్నారు అక్కడ. And when the angel come and moves the water, ఆ దూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు after waiting for so long, సుదీర్ఘ కాలం ఎదురు చూసిన తర్వాత someone enters in and rest of them are sick again. ఎవరో ఒకరు ముందుగా దూకుతున్నారు, మిగతా స్వస్థత పొందుతున్నారు, మిగతా వాళ్ళంతా రోగులుగానే పడి My ఉన్నారు. brothers, my నా sisters, సహోదరులు సహోదరులు, here comes the Lord Jesus, ఇక్కడనే ప్రభుని యేసుక్రీస్తు వచ్చుచు walking right by him, ఆయన ప్రక్కగానే నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. bypassed him. అతను దాటిపోయాడు. Strange, isn't it? అది వింతగా ఉంది కదండి. He could have healed everyone. ప్రతి ఒక్కరిని స్వస్థపరచగలిగేవాడు ఆయన. Everyone would have been made whole and went back ఓ home. ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొంది తిరిగి వెళ్ళిపోయేవారే. But Brother Branham says, "But you don't know what compassion is." కానీ దేవుని ప్రవక్త అంటాడు, ఆ జాలి లేకపోతే ఆ వాత్సల్యం అంటే ఏంటో ఎరగకుండా You ఉన్నారు. only know it from a human standpoint. అదంతయు మీరు మానవుని యొక్క దృక్కోణములోనే మీరు ఎరిగి ఉన్నారు. మానవుని యొక్క దృష్టిలో కోణంలోనే మీరు ఎరిగి ఉన్నారు. You will get an answer for that very soon. మరి త్వరలోనే దాని గురించి మీకు జవాబు దొరుకుతుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. There's 2 different kinds of agape love and filial love. ఇక్కడ ప్రేమ అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి దైవికమైన అగాపే ప్రేమ అయితే, ఒకటి ఫీలియో అనగా భౌతిక పరమైన ప్రేమ ఉన్నది. Agape love is above. మరి అగాపే ప్రేమ అనగా పైనుంచి వచ్చేది. Filial love is of the earth. అయితే భౌతికమైన ప్రేమ, ఫీలియో ప్రేమ అనగా భూ సంబంధమైనది. And they are contrary one to the other. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి విరోధముగా ఉండేటివి. So is the compassion. కాబట్టి జాలి లేదా ఆ యొక్క వాత్సల్యము కూడా అలాంటిదే. But human compassion అయితే మానవుని యొక్క వాత్సల్యత and the compassion of God is so contrary. మరి దేవుని యొక్క వాత్సల్యత అనేది 2 విరుద్ధమైనవి. Praise the Lord. దేవునికి స్తోత్రం.
I want you to listen closely. కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలకించాలని And కోరుతున్నాను. the message looking for Jesus. యేసు కొరకు చూచుట అనే వర్తమానంలో When he was found in the temple rejoicing, ఆయన దేవాలయంలో ఆనందించుటను చూచినప్పుడు the Jews questioned him. మరి యూదులు అతన్ని ప్రశ్నించారు. Listen closely. జాగ్రత్తగా వినండి. Jews, what they questioned? మరి యూదులు ఏమి ప్రశ్నించారు? Why didn't you heal all those people? వీరందరినీ కూడా నీవెందుకు స్వస్థపరచలేదు? If you was a great healer, నీవు నిజముగా గొప్ప స్వస్థపరచువాడవైతే why did he make all those crippled people walk? ఆ యొక్క కుంటి వారందరినీ కూడా నీవు నడిచేటట్లుగా ఎందుకు చేయలేకపోయావు? You passed through all of them. వీరందరినీ కూడా దాటుకుంటూ వెళ్ళిపోయావు. If you was full of love, నీవు నిజముగా ప్రేమతో సంపూర్ణంగా నింపబడిన వాడవైతే why didn't you have compassion on them? వారి మీద నీవెందుకు వాత్సల్యంను చూపలేకపోయావు? Brother Branham says people don't know what compassion is. దేవుని ప్రవక్త అంటాడు, వాత్సల్యత లేదా జాలి అంటే ఏమిటో ప్రజలు ఎరగని వారుగా ఉన్నారు. What is compassion and love? మరి ప్రేమ మరియు వాత్సల్యత అనగా ఏమిటి? Compassion and love is the will of God. మరి ప్రేమయు వాత్సల్యత అనగా అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. I got excited when I read this. నీది చదివినప్పుడు నాకు ఎంతో ఉత్సాహము, ఆ ఆశ్చర్యానికి లోనైపోయాను. What is the real compassion? నిజమైనటువంటి వాత్సల్యం అంటే ఏమిటి? What is the real love? నిజమైన ప్రేమ అంటే ఏమిటి? Is to do the will of God. అది ఏమిటనగా దేవుని చిత్తమును జరిగించుటయ్యి ఉన్నది. And you can only exercise that as God gives it. దేవుడు దాన్ని అనుగ్రహించినప్పుడు మాత్రమే దాన్ని నువ్వు ఉపయోగించగలవు. Not human. అది మానవ రీతిగా కాదు. It cannot be an emotional passion. అది ఏదో మానసిక భావోద్వేగంతో కూడినటువంటి కోరిక కాదు. Not emotional love. అది భావోద్వేగంతో కూడిన ప్రేమ But కాదు. it's a divine love. అది దైవికమైన ప్రేమ అయి ఉన్నది. Which can only be rendered and given by God. అది కేవలము దేవుని చేత మాత్రమే అనుగ్రహింపబడేది, ఇవ్వబడేది అయి ఉన్నది. That's why Jesus said, అందుకని యేసు అన్నాడు, if you love me, do my commandments. ఒకవేళ మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు మీరు గైకొందురు. If you really love God, నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే we must do his commandments. మనమైన ఆజ్ఞలు నెరవేర్చవలసి ఉన్నది. What is the love and compassion? మరి ప్రేమయు వాత్సల్యతయు అనగా ఏమిటి? A prophet says it's doing the will of God. దేవుని ప్రవక్త అంటాడు, దేవుని చిత్తమును జరిగించుటయ్యి ఉన్నది. Where do you find this will of God? ఈ దేవుని చిత్తమును నువ్వు ఎక్కడ కనుగొంటావు? In the word of God. దేవుని వాక్యములు. When you read the word of God, దేవుని వాక్యాన్ని నీవు చదివినప్పుడు you are reading the will of God. నీవు దేవుని చిత్తమును నువ్వు చదువుతూ ఉన్నావు. That's why అందుకనే to do his will in our life, మన జీవితములో ఆయన చిత్తమును జరిగించటము, that's what we are called for. మనం దాని కొరకే మనం పిలువబడి ఉన్నాము. So what is the will of God? అయితే దేవుని చిత్తము ఏమై ఉన్నది? ఏమై ఉన్నది? What is the will of God? దేవుని చిత్తం ఏమై ఉన్నది? Think about it. దాని గురించి ఆలోచించండి. We read in the scripture, మనం లేఖనములో చదివి ఉన్నాం, everything that pertains to life and godliness. జీవమునకును దైవ భక్తికిని సంబంధించిన ప్రతిదీ సమస్తమును God has given to you. దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. That means దాని అర్థం ఏంటంటే our walk should be godly. మన నడక భక్తితో కూడా ఉండాలి. That's the will of God. అదే దేవుని చిత్తము. We should live a holy life. మనం పరిశుద్ధ జీవితము జీవించాలి. That's the will of అది God. దేవుని చిత్తము. We need to love our enemy. మన శత్రువుని సైతం ప్రేమించాలి. That's the will of అది God. దేవుని చిత్తమై ఉన్నది. Feed the poor. మరి పేదవారికి ఆహారం పెట్టాలి. If anybody is hungry, give them food. ఎవరికైనా ఆకలిగా ఉంటే వారికి ఆహారం పెట్టాలి. If there's somebody is naked, clothe them. ఎవరికైనా దిగబొరుగా ఉంటే వస్త్రహీనులు కూడా వారి వస్త్రాలు కప్పాలి. If one of our members is in need, ఎవరైనా మనలోని సభ్యులు సహోదరులు అక్కరలో ఉంటే then the whole church should help ఓ him. సంఘమంతయు వారికి సహాయపడాలి. If one member is sick in the body, ఎవరైనా మన సంఘంలో ఎవరైనా వ్యక్తులు శారీరకంగా భౌతికంగా అనారోగ్యంతో ఉంటే then everybody should experience the pain. ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ నాది అన్నట్టుగా భావించుకోవాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. And help the brothers and ఆ sisters. సహోదరులకు సహోదరులకు మనం సహాయపడాలి. And that's why prophet says, అందుకనే ప్రవక్త గారు అన్నారు, it cannot be coming from human. అది మానవుల నుండి ఏది వచ్చేది కాదు. It cannot be a emotional passion. అదేదో మానసిక భావోద్వేగం చెందింది కాదు. See, emotional passion can make you love to the people who love you. ఈ మానసికమైన భావోద్వేగం ఏదైతే ఉందో అదేం చేస్తుందంటే నిన్ను ప్రేమించే వారినే ప్రేమించేటట్టుగా చేస్తుంది. అర్థమైందండి? Likewise, filio also. మరి ఆ ఫీలియో అని అలాగే ఉంటుంది. It will make you love to the person that loves you. మరి నిన్ను ప్రేమించే వ్యక్తి మాత్రమే నిన్ను ప్రేమించేటట్టుగా చేస్తుంది. But agape love, కానీ దైవికమైన ప్రేమ no.
అలాంటిది కాదు. It will make you love your enemy. నీ శత్రువును సహితము ప్రేమించేటట్టుగా చేస్తుంది. It will make you love the person that hate you. నిన్ను ద్వేషించే వ్యక్తిని కూడా ప్రేమించేటట్టుగా చేస్తుంది. It will make you love the person that has hurt you and harmed you. నిన్ను గాయపరిచి నీకు గాయం చేసినటువంటి వ్యక్తిని కూడా ప్రేమించేటట్టుగా చేస్తుంది. That's why it is not human. అందుకని అది మానవ సంబంధమైంది కాదు. It has to be given by God. అది దేవుని చేత ఇవ్వబడవలసి ఉన్నది. It has to come by divine love. అది దైవికమైన ప్రేమ చేత రావలసి ఉన్నది. That is true love. అదే నిజమైన ప్రేమ That అయ్యున్నది. is true compassion. అదే నిజమైన వాత్సల్యత అయ్యున్నది. To do the will of God. దేవుని చిత్తమును జరిగించుటకు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Let's go a little further. మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. What is that is in నీ thy hand? చేతిలోనిది ఏమిటి అని వర్తమానంలో Brother Branham speaks again about the same woman. అదే స్త్రీని గురించి సహోదరుడు బ్రహ్మ గారు మరలా మాట్లాడుతూ The ఉన్నాడు. woman touched his garment. ఆ స్త్రీ ఆయన వస్త్రములు తాకింది. She had virtue come to her. ఆ ప్రభావమును తన యుద్ధకు రావడం కలిగి ఉన్నది. But the man who spat him on the face, ఎవరైతే ఆయన ముఖం మీద కొట్టాడో he felt no virtue. అతడు ఏ ప్రభావమును చూడలేకపోయాడు. In order to give out virtue and strength, ఆ బలమును ప్రభావమును ఇచ్చుట కొరకు, like Jesus did to that woman, మరి ఆ యేసు ఆ స్త్రీకి చేసినట్టుగా. listen to this very carefully. జాగ్రత్తగా వినండి ఇది. Brother, sister, సహోదరి సహోదరులారా, I know you people are tired. మీరు అలసిపోయారు నాకు తెలుసు. Just give me a little more కొద్ది సమయం time. నాకు ఇవ్వండి. Few more minutes, కొద్ది క్షణాలు, and I will let you go. నేను మిమ్మల్ని వదిలేస్తాను. In order to give out virtue and strength like Jesus, యేసు ఆ స్త్రీకి తన ప్రభావమును తన బలమును ఇచ్చినట్లుగా చేయుట కొరకు we must first have it. దానిని ముందుగా మనము కలిగి ఉండవలసి ఉన్నది. We must first have it. మనము తప్పనిసరిగా మొదట మనము కలిగి ఉండాలి. And that only comes from God, అది కూడా కేవలము దేవుని నుండే వస్తుంది. who calls us into it. దానిలోనికి పిలిచిన వాడైన దేవుని నుండే, దానిలోనికి మనల్ని పిలిచిన దేవుని నుండి అది వచ్చేదై ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. God has to give that. దేవుడు మాత్రమే దాన్ని ఇవ్వవలసి ఉన్నది. There is no degree or there is no course in virtue to get it. ఆ యొక్క ప్రభావమును ఆ గుణాతిశయమును పొందుకోవటానికి ఏ చదువు దాన్ని నేర్పించే ఏ విద్య ఇక్కడ లేదు. Like our children sometimes talk. ఎలాగంటే మన పిల్లలు విద్య అభ్యసించినట్టుగా కొన్నిసార్లు, Oh, I will study a little more and earn more money. నేను కొద్దిగా చదువుకుంటాను ఇంకా ఎక్కువ సంపాదించుకోవటానికి. So I will earn more money than my brother or sister. మరి నేను నా సహోదరుని కంటే సహోదరుని కంటే నేను మరింత ఎక్కువ సంపాదిస్తాను. But not here. కానీ ఇక్కడ అది కాదు. There is no degrees, there is no colleges for this. దీన్ని పొందుకోవటానికి అభ్యసింపజేయడానికి ఏ కళాశాల లేదు, దానికి సంబంధించిన ఏ చదువు లేదు. And you cannot have greater portion మరి దానిలో అధిక భాగాన్ని పొందడానికి వీలు లేదు అక్కడ. than someone else. అంటే వేరే వారు పొందినట్టుగా వారికి మించి పొందుకోవడానికి కూడా లేదు. It doesn't come from any human. అది ఏ మానవు నుండి కూడా ఇది రాదు. But it comes by laying in the presence of Almighty God. మనల్ని మనము సర్వశక్తుడైన దేవుని సన్నిధానంలో పడివేసుకోవడం ద్వారానే అది వస్తుంది. That means we have to spend in the presence of God. కాబట్టి మనము దేవుని సన్నిధిలో దాన్ని గడపడం ద్వారా వస్తుంది. We have to kneel in His presence. మనం ఆయన సన్నిధిలో మోకరించవలసిన వారమై ఉన్నాము. That needs surrendering our lives to మన Him. జీవితములను అది దేవునికి సమర్పించి లోబర్చుకోవడం దానికి అవసరత అయి ఉన్నది. So that Christ could come in తద్వారా క్రీస్తు మనలోనికి వచ్చి and show His virtue తన యొక్క ప్రభావమును చూపించడం ద్వారా and power through our lives. మన జీవితం ద్వారా తన శక్తిని ఆయన కనపరుస్తాడు. What we need today ఈ రోజు మనకు అవసరమైంది ఏమిటనగా is to lay in the presence of God. ప్రభువు సన్నిధిలో పడిపోవడమై ఉన్నది. We ministers, సేవకులమైన మనము, we believers today, విశ్వాసులమైన మనం ఈ రోజు we need to spend more time in the presence of God. దేవుని సన్నిధిలో మనము ఎక్కువ సమయం గడపవలసిన వారమై That ఉన్నాము. means we need to pray more. మనం అధికముగా ప్రార్థన చేయవలసిన That వారమై means ఉన్నాము. we need to fast more. మనం అధికంగా ఉపవాసం చేయవలసిన వారం That అన్నమాట. means we need to study more. దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యమును ఎక్కువగా అధ్యయనం చేయవలసింది అన్నమాట. Lay in the presence of God. దేవుని సన్నిధిలో పడవేయబడి ఉండుట. ఆమేన్. పడి ఉండుట. We have lost that old time religion, ఆ Brother Branham పాత says. కాలపు భక్తిని మన జీవితాల్లో మనం పోగొట్టుకొని ఉండాం. In the end time message, people think we don't need to fast. ఈ అంత్యకాల వర్తమాన విశ్వాసులు అనుకుంటారు మనం ఉపవాసం చేయక్కర్లేదండి.
They think we don't need fasting prayer. వారు ఏమనుకుంటారంటే ఉపవాస కూటాలు అవసరం లేదు. Brother, sister, సహోదరుడా సహోదరి, I'm a man who believes in prayerful life. నేను ప్రార్థనా పూర్వకమైన జీవితమును విశ్వసించే వ్యక్తిని. I'm a man who believes in fasting. ఉపవాసమును విశ్వసించే వ్యక్తిని నేను. I'm a man who believes in all night prayer. ఓ మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు యందు విశ్వాసం ఉంచే వ్యక్తిని I నేను. believe in fasting prayer. ఉపవాస కూటాలు యందు విశ్వాసం ఉంచుతాను, We నమ్ముతాను. have seen results in our church. మా సంఘములో మేము దాని ఫలితాలు చూసాము. We have seen the power of God move. దేవుని యొక్క శక్తి కదలాడడం మేము చూసాము. We have seen healings. స్వస్థతలు మేము చూసాము. We have seen life changing. జీవితాలు మార్పు చెందడం మేము చూసాము. We have seen great blessings of God. దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదాలు మేము చూసి ఉన్నాము. Cancers healed. ఓ క్యాన్సర్ నయమైపోయింది. Demon possessed relieved. దురాత్మలు పట్టబడి వారు విడుదల పొందారు. And that's the way I preached. నేను ఆ విధంగానే బోధిస్తాను, అందుకని బోధిస్తున్నాను. This is what my prophet taught me. నా ప్రవక్త నేర్పించిన విషయం ఇది నాకు. He's teaching me ఆయన నాకేం నేర్పిస్తున్నాడంటే to spend more time in the presence of God. దేవుని సన్నిధిలో నీవు ఎక్కువ సమయం గడుపు. Look at Moses. మోషేను చూడండి, When he was in the presence of ఆయన God, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు 40 days and 40 nights. 40 రాత్రులు 40 For పగళ్ళు the glory of God shone on him. ఓ దేవుని యొక్క మహిమ అతని కమ్ముకొని ఉన్నది. He was shining like the fire. ఓ మరి నిప్పు కడిక వలె ఆయన మండుచు ప్రకాశించుచు And ఉన్నాడు. the people told him to cover his face. ప్రజలన్నారు, అయ్యా నీ ముఖం మీద ముసుగు వేసుకోయ్యా, We can't see your మేము face, నీ ముఖమును Moses. చూడలేకపోతున్నాం. ఎంత మాత్రం Why? ఎందుకు? Because of the glory of God. దేవుని యొక్క మహిమను బట్టి. That's what we need today. అదే ఈ రోజు మనకు కావాల్సినంత అదే, To show his virtue. తన యొక్క ప్రభావమును కనపరచు, To show his power. తన శక్తిని కనపరచుటకు, To show his glory. ఆయన యొక్క మహిమను కనపరచుటకు, To show his life. ఆయన యొక్క వెలుగును ప్రకాశింపజేయుటకు, Life. ఆయన జీవమును ప్రదర్శించుటకు. We are here to reflect his life. ఆయన జీవమును మనము ప్రతిబింబించుట కొరకే ఇక్కడ ఉన్నాము. ఆమేన్. It comes by laying in the presence of Almighty God. సర్వశక్తుడైన దేవుని సన్నిధానములో మనం పడి ఉండడం ద్వారానే అది వస్తుంది. Kneeling before him. ఆయన ఎదుట మోకరించుట ద్వారా, Surrendering our life. మన జీవితంలో ఆయనకు సంపూర్ణంగా సమర్పణ So చేసుకోవడం that ద్వారా, Christ can come in. తద్వారా క్రీస్తు మనలోనికి వచ్చి, If we don't surrender our life, ఒకవేళ మన జీవితాన్ని ఆయనకు లోబరచకపోతే, if we don't get rid of everything, మనం సమస్తమును కూడా విడిచిపెట్టకపోతే, we need to get rid of everything. మనం సమస్తమును కూడా విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. Somebody say amen. Somebody ఎవరైనా say ఆమేన్ praise the చెప్తారా? Lord. ఆమేన్, I know హల్లెలూయా. people don't like this kind of preaching. ఇలాంటి బోధను చాలా ప్రజలు ఇష్టపడరు, నాకు I తెలుసు. don't care, brother, sister. సహోదరి సహోదరులు దాన్ని లెక్క చేయను. This is what the Lord laid on my heart. ఎందుకంటే ఈ విషయాలే ప్రభు నా హృదయం మీద పెట్టి ఉన్నాడు. And I will stand by the word of నేను God. దేవుని వాక్యము కొరకు నిలబడి ఉంటాను. Anybody likes it, don't like it. ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, Let the people say amen and don't ప్రజలు say ఆమేన్ amen. చెప్పినా చెప్పకపోయినా, I'm having a support to stand by what I'm speaking. నేను ఏది పలుకుతున్నానో దానికి సంబంధించిన మద్దతు నేను కలిగి ఉన్నాను. Because my prophet said, ఎందుకంటే ఆ ప్రవక్త చెప్పాడు, this is my Bible says. ఇదే పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్నది. And I will take sides with the word of నేను God. దేవుని వాక్య పక్షంగానే నేను నిలబడి ఉంటాను. In the measure stature of a perfect man, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపమైన వర్తమానంలో, praise the Lord. దేవునికి స్తోత్రం. First you must have faith. దేవుని ప్రవక్త అంటాడు, మొట్టమొదటిగా నువ్వు విశ్వాసమును కలిగి ఉండాలి. Faith alone won't do it. మరి విశ్వాసం ఒంటిగా ఏమీ చేయలేదు. Faith alone won't do it. విశ్వాసము ఒంటరిగా ఏమీ చేయజాలదు. I'm a believer. I'm a believer. నేను ఒక విశ్వాసిని. Oh, I believe the message. I నేను believe the వర్తమానం prophet. ఇస్తున్నాను. నేను నమ్ముతున్నాను, ప్రవక్తను విశ్వసిస్తున్నాను. Only faith will not do it. కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు, అది పని చేయదు. This is what my prophet said. ప్రవక్త చెప్పిన మాట ఇదే. Peter said, పేతురు అన్నాడు, then add virtue to faith. మీ విశ్వాసమునకు సద్గుణమును జోడించుడి. You must have virtue in order to add it to your faith. మరి విశ్వాసమును జోడించుకోవటానికి నీవు సద్గుణమును కలిగి ఉండవలసి ఉన్నది. It might be the reason you don't have it. ఓ బహుశా అది నీకు లేకపోవడం దానికి కారణమై Because ఉండవచ్చు. many churches of today ఎందుకంటే ఈ రోజున అనేక సంఘములు teach you don't have to have it. ఓ దాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదు అని బోధిస్తూ Or ఉన్నాయి. the days of it is past. ఓ ఆ దినములన్నీ గతించిపోయాయి అని బోధిస్తూ They ఉన్నాయి. don't want to have it. దాన్ని కలిగి ఉండడానికి వారికి ఇష్టం లేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. The churches outside don't want to have it. మరి వెలుపల ఉన్న సంఘం దాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడటం లేదు. Many believers don't want to have it. చాలా మంది విశ్వాసులు దాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడటం I లేదు. believe the message. I believe the message. I believe the message. వర్తమానం నమ్ముతున్నాను
వాగ్దానం వర్తమానం విశ్వసిస్తున్నాను చెప్పుకుంటున్నాం. Only believing won't help, Brother Branham said. కానీ దేవుని ప్రవక్త అంటాడు కేవలం విశ్వాసం ఉంచుట సరిపోదు. What did he say? ఆయన ఏమంటున్నాడు? He's expecting the same virtue in his church. ఆయన ఏ ప్రభావమును ఏ గుణశీలమును కలిగి ఉన్నాడో వాటన్నిటి కూడా తన సంఘములో ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. Because he is our example. ఎందుకంటే ఆయనే మనకు ఒక మాదిరి అయి ఉన్నాడు. Who is our example? మన మాదిరి ఎవరండి? The Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. He is expecting from every person ఆయన ప్రతి వ్యక్తి నుండి ఏమి ఆశిస్తున్నాడనగా to have the same virtue. ఏ ప్రభావమును ఏ గుణశీలములను ఆయన కలిగి ఉన్నాడో అదే గుణశీలములను ప్రభావమును మనము కూడా కలిగి ఉండాలని. ఆమేన్. If we had the virtue to give it to the people, ఒకవేళ ప్రజలకు ఇవ్వడానికి మనకు ఆ ప్రభావం కనుక మనం కలిగి ఉంటే he expects us to have virtue to give to the people. ప్రజలకు ఆ ప్రభావాన్ని మనం ఇవ్వాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. The same virtue. ఏ ప్రభావం అయితే ఆయన కలిగి ఉన్నాడో అదే ప్రభావం. The same character. ఏ గుణలక్షణం అయితే ఆయన కలిగి ఉన్నాడో అదే గుణలక్షణం. Same love. ఏ ప్రేమ అయితే ఆయన కలిగి ఉన్నాడో అదే ప్రేమ. Same compassion. ఏ కనికరము జాలి వాత్సల్యం కలిగి ఉన్నాడో అదే వాత్సల్యము. Same kind of mind. ఆ ఏ మనస్సు అయితే ఆయన కలిగి ఉన్నాడో అదే రకమైన మనస్సు. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. He expects us to do it. ఆయన అలాగునే చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. What is the promise we have? మనం కలిగి ఉన్న వాగ్దానం ఏమిటండి? Somebody Bible reader tell me. పరిశుద్ధ గ్రంథం చదివేవారు చెప్పండి. మనం కలిగి ఉన్న వాగ్దానం ఏంటి? What is the promise we have? మనం కలిగి ఉన్న వాగ్దానం ఏమై ఉన్నది? Jesus said, యేసు అన్నాడు, if you believe in me, నా యందు నీ విశ్వాసం ఉంచినట్టయితే you will do greater works than I did. నాకంటే మరి గొప్ప కార్యములు చేస్తారు అన్నాడు. Well, thank you for your amens. మీ ఆమెన్ల కొరకే వందనాలండి. How many works you did? Show మరి me. మీరు ఇప్పుడు ఎన్ని కార్యాలు చేస్తారు మరి ఆయనలాగా? How many more works you did than Jesus did? యేసు ప్రభు చేసిన వాటికంటే గొప్ప కార్యాలు ఎన్ని చేశారు మరి? Show me, brother, sister. సహోదరి సహోదరులు చూపించండి. See, that's why అందుకనే it's not in speaking. మాట్లాడటం వలన కాదండి. No, we have spoken a lot. మనం చాలా మాట్లాడేశాం. అవునండి. We are speaking since many years. అనేక సంవత్సరాల తరబడి మాట్లాడుతూనే ఉన్నాం మనం. But where are the works? కానీ క్రియలు ఎక్కడ? ఆమేన్. Where are the works? క్రియలు ఎక్కడండి? Now what Jesus is కానీ expecting, యేసు ఏమి ఆశిస్తున్నాడు మన నుండి? he wants us to have the same virtue he had. ఆయన ఏ ప్రభావం కలిగి ఉన్నాడో అదే ప్రభావం మనలో ఉండాలని ఆశిస్తున్నాడు. And how we gave the virtue to the people, he wants us to give the same virtue to them. ఆయన ప్రజలకు ఎలాగ తన ప్రభావం పంచాడో మనము కూడా అదే ప్రభావాన్ని ఇప్పుడున్న ప్రజలకు పంచాలని ఆశిస్తున్నాడు. What is the virtue? ప్రభావం అనగా ఏమిటి? Virtue is strength, power. ఓ ప్రభావం అనగా బలము శక్తి అయి ఉన్నది. Some of them don't even believe in the power. ఆ శక్తిలో వారిలో కొంతమంది అసలు నమ్మలేదు. My brothers, my నా sisters. సహోదరులారా సహోదరులారా, Brother Branham speaks about Noah. మరి నోహు నుంచి సహోదరుడు బ్రహ్నం గారు I'm మాట్లాడుతున్నారు. closing just నేను 5 ముగించేస్తాను minutes. కొద్ది నిమిషాలు. 5 నిమిషాలు. 5 minutes. 5 నిమిషాల్లో. After Noah entered into the ark, మరి నోవహు ఓడలోకి ప్రవేశించిన తర్వాత the 4th day passed. 4వ దినం అయిపోయింది. No rain. వర్షము లేదు. It's all right, he said. ఆయన అన్నాడు పర్వాలేదు, It's going to happen. అది జరగబోతుంది. I can hear, Brother Branham says, I can hear Mrs. Noah come around and said, Dad, are you sure? దేవుని ప్రవక్త అంటాడు, నోవహు గారి సతీమణి గారు వచ్చి, ఏమండి నాన్నగారు జరుగుతుందంటారా అని చెప్పడం నేను వినగలుగుతున్నాను అన్నాడు. Brother Branham says, don't talk like that. సహోదరు ప్రేమ అంటాడు, అలా మాట్లాడవద్దు. నోవహు అంటాడు, Because Noah had patience. ఎందుకంటే నోవహు ఓర్పును కలిగి ఉన్నాడు. Because he had faith. ఆయన విశ్వాసము కలిగి ఉన్నాడు గనక. Yes, sir. అవునండి. He had virtue. ఆయనలో ప్రభావము లేదా గుణశీలమును కలిగి ఉన్నాడు. He had knowledge that God was right. దేవుడు సరి అయిన వాడు అనే జ్ఞానమును కలిగి ఉన్నాడు. Noah had temperance. ఓ నోవహు దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. He didn't fly loose ఆయన ఎగిరిపోలేదు గాలికి. and say, wow, I don't know
it's all ఏదో about. ఇప్పుడు ఒక మాట చెప్పి అలా వెళ్ళిపోయి ఏమోనండి ఏం చెప్పాడో దేవుడు నాకు తెలియదని When చెప్పలేదు. Noah's wife came, నోహు భార్య వచ్చారు, he never lose his tongue. ఆయన నోరును అలాగ ఊరికే వదిలేయలేదు. What are you talking? ఏం మాట్లాడుతున్నావు నీవు అన్నాడా? నోహు అలా నోరు జారలేదండి. Because he had faith, ఎందుకంటే అతడు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, he had virtue, అతడు ప్రభావము లేదా గుణశీలము కలిగి he ఉన్నాడు, had knowledge, ఆయన జ్ఞానమును కలిగి ఉన్నాడు, he has temperance, ఆయన ఆశానిగ్రహాన్ని కలిగి ఉన్నాడు, he had godliness, ఆయన దైవభక్తిని కలిగి ఉన్నాడు. and so on. అవన్నీ అలాగున ఉన్నాయి. Praise the Lord. దేవునికి He స్తోత్రం. never said, well, I don't know what it's all about. అదంతా ఏంటో నాకు తెలీదు అని ఆయన నోరు జారలేదు, విసిగిపోలేదు. విసిగిపోలేదు. మనం విసికినట్లు మనం ఊరికేనే విసిగిపోతాం. కరెక్ట్ అన్నది పదం, కరెక్టేనా? విసుక్కుంటాం, పొద్దా కన్నా తలకాయ తినేస్తుంది నస పెడుతున్నారండి కదా, అంటాం కదా. ఏంటి నస అంటాం కదా. పద్దాకి ఇంకేం పని లేదు, పాట లేదు, పద్దా ఒకటే నస. ఇంటికి రాగానే అమ్మా బాబాయ్ వెళ్ళిపోతే బాగుండను, నీకేం లేదు, విశ్వాసం లేదు, నీకు సద్గుణం లేదు, నీకు ఆశా నిగ్రహం లేదు, నీకు ఓర్పు లేదు, నీకు ప్రేమ లేదు. మళ్ళీ చెప్పటం వరకు మాత్రం వర్తమాన విశ్వాసలం. తెలుగు కొద్దిగా వచ్చండి, ఏదో మీకు తెలియాలని మాట్లాడా. అంటే ఒకవేళ మీరు తిట్టుకుంటూ దిగితే నాకు వినపడతాయి. జాగ్రత్త పడడానికి, మీరు జాగ్రత్త పడడానికి, మీరందరు జాగ్రత్తగా ఉంటానికి. అది వీడికి తెలుగు కూడా వచ్చు జాగ్రత్త. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఆ ఉన్న కొద్ది గొప్ప నిద్రను ఎగరగొట్టేశాం ఈ చిన్న చిట్కాతో. He never said, I don't know what it is all about. అదంతా ఏంటో నాకు తెలియదు అని చెప్పలేదు ఆయన. I've lost all my popularity out there. నా యొక్క పేరు ప్రఖ్యాతులన్నీ పోగొట్టుకున్నాడు. What people must be thinking outside. అయ్యో ప్రజలందరూ ఏమనుకుంటారు వెలుపల No. అని అనుకోలేదు ఆయన. లేదండి No. లేదు. People don't care for me anymore. ప్రజలను ఎంత మాత్రం పట్టించుకోరు ఇంకా. I'll go out there and start all over new again. మరి దేవుడు Noah says, I'll go out there and start all over new again. మరి ఆ నోవా వెళ్ళిపోయే కొత్తగా ఆరంభించు అని బయటికి వెళ్ళి నువ్వు కొత్తగా మన ప్రారంభిస్తాను, ఇదేం పని చేయట్లేదు అని అనుకోలేదు ఆయన. లేదండి, ఆయన ఓర్పును కలిగి ఉన్నాడు. In spite of 4 days passing away, వర్షం పడడానికి 4 రోజులు దాటిపోయినప్పటికీ కూడా he had patience. ఆయన ఓర్పును కలిగి ఉన్నాడు. God promised it. మరి దేవుడు వాగ్దానం చేశాడు. If he promised, God will do it. ఆయన వాగ్దానం చేస్తే దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. It will happen because God said so. దేవుడు చెప్పాడు కనుక అది తప్పకుండా జరుగుతుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. I'll take one more last example. నేను ఇంకొక మాదిరి ఉదాహరణ చివరిగా తీసుకుంటాను. A prophet speaking about, I can imagine them apostles. ఆ ప్రవక్త అంటాడు, నేను అపోస్తలుల గురించి ఊహించగలను, నేను అర్థం చేసుకోగలను. Never acted like us. ఆయన వారెన్నడూ కూడా మనలాగా ప్రవర్తించలేదు. They never acted like us. వారెన్నడూ కూడా మన వలె ప్రవర్తించలేదు. They went around. వారు అక్కడికి వెళ్ళారు ఆయా ప్రదేశాలకి. Probably they were men of few words. బహుశా వారు కొద్ది మాటలు కలిగి ఉండవచ్చును. Till they got into the pulpit. వారు వేదిక మీదకి వచ్చే వరకు They walked in. వారు లోపలికి వెళ్ళారు. They done that they were supposed to do. వారు ఏమి చేయవలసి ఉండనో దాన్ని జరిగించారు. And walked out. అలాగా నడిచి వెళ్ళిపోయారు. Yes sir. అవునండి. They had power. వారు శక్తిని కలిగి ఉండిరి. They had virtue. వారు సద్గుణం కలిగి ఉండిరి. They had no arguments with men. వారిలో మనుషులతో ఎలాంటి వాదోపవాదాలు చేసుకోలేదు. They knew where they stood. వారు ఎక్కడ నిలిచి ఉన్నారో వారు తెలుసు. That's all. అంతే. They knew who they believed. వారు ఎవరిని విశ్వసించారో వారు ఎరిగి ఉన్నారు. They just kept walking as the Spirit led them. ఆత్మ నడిపించినట్టుగా వారు కేవలము కొనసాగుతూ వెళ్ళారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. My brothers, my sisters. నా సహోదరులారా సహోదరులారా, look at this apostle's life. అపోస్తలుల యొక్క వీరి జీవితాన్ని గమనించండి ఒకసారి. Malachi 4 came. మలాకి 4వ అధ్యాయం వచ్చింది. To turn our hearts back to our Pentecostal మన హృదయములను పితరుల వైపు తిప్పడానికి. Right? అవునండి.
Look at our fathers. మన పితరులను చూడండి ఒకసారి. What our prophet said. మన ప్రవక్త ఏమంటున్నాడు? They were people with few words. వారంట కొద్ది మాటలు గల ప్రజలంట. Praise the Lord. దేవునికి స్తోత్రం. They didn't talk much. వారు అధికంగా మాట్లాడలేదు. They never argued with anyone. ఎవరితో కూడా వాదం పెట్టుకోలేదు వారు. Because ఎందుకంటే they had virtue, power. వారికి విశ్వాసం ఉంది, సద్గుణం ఉంది, శక్తి ఉంది. They had great faith in God. దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. My precious brothers and sisters. నా ప్రశస్తమైన సహోదరులారా, సహోదరులారా, Today God is expecting the same thing from us. ఈ రోజు కూడా దేవుడు మన నుండి అదే విషయాన్ని ఆశిస్తూ ఉన్నాడు. He wants to see same faith that he had. ఆయన ఏ విశ్వాసమును కలిగి ఉండనో అదే విశ్వాసం మనలో చూడాలని ఆశపడతా He ఉన్నాడు. wants to see same virtue that he had. ఆయన ఏ ప్రభావమును, ఏ యొక్క సద్గుణమును కలిగి ఉండనో అదే మనలో ఉండాలని ఆశిస్తూ He ఉన్నాడు. wants to see patience the same he had. ఆయన ఏ ఓర్పును, సహనమును కలిగి ఉన్నో అదే సహనము మనము కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. Let us have him in our lives. వాటన్నిటి మనం మన జీవితాల్లో మనం కలిగి ఉందాం. ఆయన కలిగి ఉందాం. Let us have him in our lives. ఆయనను మన జీవితంలో మనం కలిగి ఉందాం. Then all these things అప్పుడు ఇవన్నీ మనలోకి వస్తాయి, will be in us. మనలో ఉంటాయి. Then we can say it's a perfect stature. అప్పుడు మనము ఆ పరిపూర్ణ మానవుని స్వరూపము అని చెప్పగలము. పరిపూర్ణ స్వరూపం. How many of you want to be like Jesus? యేసు వలె మీలో ఎంతమంది ఉండగోరుచు ఉన్నారు? I want to be like Jesus. నేను యేసు వలె ఉండగోరుచు ఉన్నాను. I want to show the life of my God in my life. నా జీవితం ద్వారా నా దేవుని యొక్క జీవమును కనుపరచాలని ఆశపడుతూ ఉన్నాను. Because ఎందుకంటే I'm here for a purpose. నేను ఇక్కడ ఒక ఉద్దేశము కొరకు ఉన్నాను. Called to his glory and virtue. ఆయన యొక్క మహిమకును ఆయన ప్రభావమునకును మనం పిలువబడ్డాను. అతి గుణాతిశయముల కొరకు పిలువబడ్డాము. Praise the Lord. దేవునికి స్తోత్రం. And I want to do what he wants me. ఆయన ఏమి చేయాలని నన్ను నుంచి ఆశిస్తున్నాడు అది చేయగోరుతూ ఉన్నాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. If I said something harsh or strong, if I said something ఒకవేళ harsh, నేను కఠినముగా నొప్పించేటట్టుగా ఏదైనా మాట్లాడి ఉంటే please forgive me. నన్ను దయచేసి మన్నించండి. I apologize. నేను మీకు క్షమాపణ కోరుతూ ఉన్నాను. I didn't mean, నేను అలా ఉద్దేశపూర్వకం చేయలేదు. but I always want to speak the truth. కానీ నేను ఎల్లప్పుడూ సత్యమును పలకగోరుతూ I always want to obey the Holy Ghost. నేను పరిశుద్ధాత్మకే లోబడడానికి ఇష్టపడతాను ఎప్పుడు. I pray that God will richly bless you all. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా విస్తారంగా దీవించునుగాక. Bless my precious brother, అలాగే నా ప్రశస్త సహోదరుని దీవించునుగాక. his family, వారి కుటుంబాన్ని కూడాను, and every one of you. మరి మీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా I like to say I love you all. నేను మీ అందరిని ప్రేమిస్తున్నానని మాత్రం చెప్పగలను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Service to the ఈ man of సమయాన్ని God. దైవ సేవకులకు అప్పగిస్తూ ఉన్నాను తిరిగి. మంచి వర్తమానం మనం విని ఉన్నాము. ఎంతమంది దీవించబడ్డారు? హల్లెలూయా. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? మనం ఏం కలిగి ఉండాలి? దేవుని యొక్క గుణాతిశయాన్ని, ఆయన కనికరాన్ని. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈ సమయంలో బ్రదర్ సంపత్ కుమార్ పాట పాడుతున్నప్పుడు తర్వాత బ్రదర్ కరుణ్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. త్వరగా రండి. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రత్యేకించబడినవా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినవా పరమునకు చేర్చు
స్తుతి వించుచున్నావా ఏది నీలో ప్రేమ వించుచున్నావా ఏది నీలో త్యాగం ప్రేమించిన ఆ మాటలు కైకొనునని యేసయ్య పలికెను. నన్ను ప్రేమించిన ఆ మాటలు కైకొనునని యేసయ్య పలికెను. ఆ వాక్యమందు నిలిచిన వారే ఆ శిష్యులని పలికెను. ఆ వాక్యమందు నిలిచిన వారే చూచున్నావా ఏది నీలో ప్రేమ చూచున్నావా ఏది నీలో త్యాగం ద్రాక్షవల్లిని నేను మీరు నా తీగెలు నాలో నిలిచియుండుడి. ద్రాక్షవల్లిని నేను మీరు నా తీగెలు నాలో నిలిచియుండుడి. నాకు వేరయ్యుండి ఏది నీలో త్యాగం
పాదాలు కడిగి విరిచిపెట్టినను గాడి అప్పగిల్చు. పాదాలు కడిగి విరిచిపెట్టినను గాడి అప్పగిల్చు. కడతానని పేతురు మెస్సయ్యా నిరుగాగనెను. కడతానని పేతురు మెస్సయ్యా నిరుగాగనెను. మెస్సయ్యా నిరుగాగనెను. చూచున్నా మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ విధముగా మేము కలిసి ఆరాధించుట, ఈ విధంగా నిన్ను స్తుతించుట, నీ వాక్యమునైనా మేము వినుటనైనా ముందుగా నువ్వు చూచి ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు అయి ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన దైవజనులంతా ఆశతో ప్రభా ఆనంద్ గారు తండ్రి పిలిచి ఉన్నప్పుడు ప్రభా, ఇదిగో నాయన నీ దాసులను ప్రభా శామ్యుల్ గారిని ప్రభా ఇక్కడ బలపరిచి నువ్వు వాడుకున్నావు ప్రభా. ఓ నాయన నువ్వు మాట్లాడి ఉన్నావు. అవును ప్రభా, మేము సంపూర్ణముగా నాయనా ఓ ప్రభా నీ వంటి వారుగా నాయనా నీ పోలిక, నీ స్వభావము, నీ గుణాతిశయములు ప్రభా మేము కలిగి ఉండాలని ప్రభా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. నీ స్తోత్రములు నాయన. నీ సంపూర్ణతలోనికి నాయన నీవు కలిగినటువంటి ఆ యొక్క గుణలక్షణములు మేము కలిగి ఉన్న ఆ ప్రభావాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. విత్తమైన వాక్యమునైనా ప్రతి హృదయాల్లో ఫలింప చేయండి ప్రభా. నాయన మేము తండ్రి నాయన మనుషులు మెప్పు కొరకు కాదు కానీ ప్రభా ఓ నాయన నిత్య జీవనకు వారసులగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మరి ఈ యొక్క పరిచర్ను దీవించి ఆశీర్వదించండి. ఆనంద్ గారు నాయన చేస్తున్నటువంటి నాయన ఈ పరిచర్ను బలపరచండి. ఇవన్న సమాజమును దీవించండి నాయన. అనేక ఆత్మలు రక్షించండి. ఈ ప్రాంతంలో నాయన నశించుకున్న ఆత్మలు ప్రభా ఓ నాయన చివరి గోరి నాయన ఓ రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వచ్చిన సమాజాన్ని దీవించండి ప్రభా. ఈ రాత్రి నాయన వాక్యాన్ని అందించినటువంటి దైవజనులను బలపరచండి. వారిని ఇంకా అభిషేకించండి ప్రభా. అనేక ప్రాంతాలను వాడుకుంటున్నావు ప్రభా. వారు వెళ్ళి చోటను ఉండండి ప్రభా. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. చక్కని ఆరోగ్యమును వారు దయచేయండి ప్రభా. మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. తర్జుమా చేసిన జోసఫ్ గారిని బలపరచండి. వారిని కూడా వాడుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఎంతో స్పష్టంగానైనా తెలుగులో మేము వినగలిగి ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నిశ్చయముగా విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో ఫలింపచేయండి. మా జీవితాల్లోనైనా మరి మేము ఫలించి నెమరు వేసుకున్నైనా ఈ చివరి కాలపునైనా వర్తమానాన్ని నైనా మేము అనేక మందికి నైనా మాలోంచినైనా ప్రత్యక్షపరచడానికి నైనా ఆ ప్రభావాన్ని నైనా మేము నీవు కలిగి ఉన్న ప్రభావాన్ని మేము కలిగినైనా ఆ యొక్క ప్రభావాన్ని మేము కూడా తన అనేక మందికి నైనా మరి తండ్రి చూపించడానికి సహాయం చేయండి. నీవే మహిమ పొందుకోండి. మరి ఎవరి గృహాలు వాళ్ళు వెళ్తుండగా నువ్వు తోడుగా ఉండండి. నిశ్చితమైతే మరొకసారి మేము అందరం కలిసి నీ సన్నిధిలో స్తుతించి ప్రార్థించే భాగ్యం మాకు దయచేసి నాయనా నీ యొక్క రాజ్యం మనం సిద్ధపరుస్తాను నమ్ముచు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచూ ఉన్నాము. మహాదేవుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ప్రేమయు సమాధానము ఐక్యతను మరి ముఖ్యముగా మనం ఆయన మారుటకు ఆయన కృపను మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచును. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్. దీవించును.